మంగళగిరి టౌన్లోని మా స్థలాన్ని కాపాడుకునేందుకు 10 ఏళ్లుగా పోరాడుతున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు కొదమల కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మా ప్లాట్కు సంబంధించి 10 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను. ఇది మంగళగిరి లక్ష్మీ నరసింహ కాలనీ దగ్గర ఉన్న 579వ నెంబర్ ప్లాట్ గలది. ఈ ప్లాట్ నాకు సంబంధించింది. ఇది ఎంఆర్ఓ గారు మాకిచ్చిన ప్లాట్, మా మేనత్త గారి పేరు మీద మాకిచ్చిన ప్లాట్ ఇది. దీని మీద నేను గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఒక జరిగిన కథని మీకు ఏమేమి జరిగిందో ఇప్పుడు మీకు పత్రికా ముఖంగా నేను వివరిస్తానండి. నేను గత గవర్నమెంట్లో నా స్థలాన్ని నాకు రాకుండా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర పనిచేస్తున్న కదిరి అంజీ అనే అతను అక్కడ పనిచేస్తూ ఉండటం వల్ల నేను ఎప్పుడు అప్లికేషన్ పెట్టినా టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర నుంచి నాకు సరైన సమాచారం ఇవ్వనీయకుండా అతను ఉద్యోగ వృత్తిని హద్దు మీరి అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా అధికార దుర్వినియోగం చేసినందుకు అధికారులు అతనిని సస్పెండ్ చేయవలసిందిగా అధికారులు నేను వేడుకుంటున్నానండి. రాజకీయంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఎటువంటి ఫైల్ని కదలనీయకుండా అప్పటి వైసీపీ కౌన్సిలర్ అయిన బెజ్జం రాజాజీ, అంటే ఇప్పుడు నేను ఎవరైతే నాకు అడ్డు తగులుతున్నారో వాళ్ళ అల్లుడు అండి, వీళ్ళ అల్లుడు నాకు వాళ్ళకి అండగా ఉండి ఎంఆర్ఓ ఆఫీసులో ఏ పని అవ్వకుండా చేసి పెట్టాడండి. నాకు అడ్డుపడుతున్నాడు ప్రతి దానికి. ఎంఆర్ఓ ఆఫీసులో నాకు ఎటువంటి పని కానికుండా అడ్డుపడ్డాడు. నేను ఏ అప్లికేషన్ పెట్టినా కానీ దాన్ని నిర్విరాకం చేయటం, దాని యొక్క ఎప్పుడెప్పుడు నేను పెట్టానే అన్నీ మీకు దీనిలో వివరంగా ఉన్నాయండి, మీకు వివరంగా ఇస్తాను నేను. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లుగా ఎందుకు కట్టుకోకుండా ఉన్నారు? వాళ్ళతో పాటు వాళ్ళకి ఎవరికో ఇచ్చారంటున్నారు, అన్నదమ్ములకో లేకపోతే ఒక ల్యాండ్ ఎంతమందికి ఇస్తారండి? ఒకళ్ళకే ఇస్తారు. వాళ్ళు నాతో పాటు 4గురికి ఇచ్చారండి ఎంఆర్ఓ గారు. గోలి లక్ష్మీకాంతారావు అనే ఒక అతను ఆయన చనిపోయాడు పాపం. ఆయనకి ఒక డ్రైవర్ చనిపోతే ఆ డ్రైవర్ భార్యకి, నాకు ఇంకొకరికి ఇచ్చారు, కదిరి వేసి పదానానికి ఇచ్చారు. వాళ్ళు ఇలా ఉంటుందండి ప్లాటు. నా ప్లాట్ నెంబర్ ఇదండి. ఈ ప్లాట్ నెంబర్లో నేనుంటే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్ ఇదండి. ఈ ప్లాట్ ముగ్గురిని పంపించేసి దీనిలో మొత్తం ఇల్లు కట్టారండి. 6 సెంట్లు ఇల్లు కట్టారు. శాటిలైట్ నేను లాస్ట్ డిసెంబర్లో నేను అప్లికేషన్ పెడితే 2024లో అక్కడ ఉన్న అతను సచివాలయంలో పనిచేసే అతనికి రెఫరెన్స్గా కలెక్టర్ ఆఫీస్కి పెడితే రెఫరెన్స్కి వెళ్తే 6 సెంట్లు అతను కబ్జా చేశారు ఒక ప్లాట్తో అని శాటిలైట్ రిపోర్టు ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగిందండి. ఎంఆర్ఓ గారు స్పందించలేదు. నేను ఈ అంతటికి కారణం ఏంటంటే, నేను గతంలో ఆర్కే చేసిన ఆర్కే అంటే మన మాజీ ఎమ్మెల్యే అండి అళ్ళ రామకృష్ణారెడ్డి, రాజకీయ కులతంత్ర మరియు ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకించినందుకు ఆయన అనుచరులు నన్ను టార్గెట్ చేస్తున్నారండి. టార్గెట్ చేస్తూ ఇలాంటి వార్తల ద్వారా నన్ను మరియు మా ఎమ్మెల్యే అయిన లోకేష్ గారి అభివృద్ధిని తట్టుకోలేక ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుందని మీడియాని అడ్డం పెట్టుకొని ఇలాంటి వార్తలు రాశారండి. కేవలం నన్ను అడ్డం పెట్టుకొని లోకేష్ గారి నియోజకవర్గంలో ఏదో అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారన్నట్టు ఒక మీడియా పాత్రికేయుడు అతని అనుచరులు కలిపి ఈ వార్తను రాయటం జరిగిందండి. నేను